పన్నెండు మంది డాన్స్ చేసే యువరాణులు. ఒకానొకప్పుడు ఒక రాజ్యంలో ఒక రాజుండేవాడు. అతనికి 12 మంది కూతుర్లున్నారు. అంటే 12 మంది యువరాణులు, ప్రతి ఒక్కరూ ఒకరిని మించి ఒకరు అందంగా ఉండేవారు. ఇప్పుడు అందరూ యుక్త వయసుకొచ్చారు. వారికి పెళ్లి చేయడానికి రాజుకి ఒక ఉపాయం తట్టింది. కాని అప్పుడే రాజుకి ఒక నిజం తెలిసింది. 12 మంది యువరాణులు రాత్రంతా డాన్స్ చేస్తారు అని. కోటలో ఉన్న ఎవ్వరికీ వాళ్ళు ఎక్కడికి వెళ్తుంటారో తెలీదు. రాజు చాలా దిగులు పడ్డాడు. వారు బయటికి వెళ్లకుండా ఉండడానికి అతను గది తలుపులు మూసేసేవాడు. కాని అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అతను ఆ యువరాణుల చెప్పులకి కన్నాలు ఉండడం చూశాడు. అతను కంగారుపడి ఒక ప్రకటన చేయించాడు. ఎవరైతే గనుక యువరాణుల రహస్య నాట్యం గురించి తెలుసుకుంటారో వాళ్ళకి మా యువరాణుల్లో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఇస్తాం. వారే నేను చనిపోయిన తరువాత రాజవుతారు కూడా. కానీ ఒకవేళ ఆ వ్యక్తి అది 3 రోజుల్లో గనక తెలుసుకోలేకపోతే అతనికి మరణశిక్ష విధించడం అవుతుంది. ఈ వార్త మొత్తం అన్ని రాజ్యాలకి తెలిసిందే. అప్పుడే ఒక యువరాజు యువరాణుల రహస్యాన్ని కనిపెట్టడానికి వచ్చాడు. నేను మీ పక్క రాజ్యానికి యువరాజునే. నేనిక్కడికి మీ యువరాణుల రహస్యాన్ని కనిపెట్టడానికి వచ్చాను మహారాజా. అతన్ని రాజుగారి కోటలోకి చాలా ఘనంగా ఆహ్వానించారు. రాత్రివేళ భోజనం అయిపోయిన తర్వాత అతనికి పడుకోవడానికి ఒక గది ఇచ్చారు. ఆ గది యువరాణుల గది పక్కనే ఉంది. అతని మంచాన్ని గదిలో ఎలా వేశారు అంటే అతనికి యువరాణులు కనిపించేలా. అలా ఎందుకంటే వారు నాట్యం చేయడానికి ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవడానికి. యువరాణుల గది తలుపులు తీసే ఉంచారు. ఆ యువరాజు తన గదిలోనే ఉన్నాడు. ఒక 2 యువరాణులు అతని దగ్గరికి వెళ్లి అతనికి ఒక గ్లాస్ వైన్ ఇచ్చారు. ఆ యువరాజు కొంచెం వైన్ తాగి గమనించడం మొదలుపెట్టాడు. ఆ యువరాణులు ఏం చేయబోతున్నారా అని. అతను కొంచెంసేపు కూర్చున్నాడు. కాని తల చాలా భారంగా అనిపించింది. వెంటనే పడుకుని పోయాడు. అతను పొద్దున్నే లేచేసరికి యువరాణులు అప్పటికే నాట్యం చేసేశారని తెలుసుకున్నాడు. ఇదే విధంగా తర్వాతి 2 రాత్రులు కూడా జరిగింది. కాని 4వ రోజు యువరాజు రహస్యానికి సమాధానం చెప్పడంలో విఫలమయ్యాడు. దానితో జాలి చూపకుండా రాజు అతన్ని చంపేశాడు. ఆ తర్వాత చాలామంది రహస్యాన్ని తెలుసుకుంటాము అని ముందుకు వచ్చారు. కాని అందరూ ఆ రహస్యాన్ని తెలుసుకోవడంలో విఫలమయ్యారు. మొత్తం అందర్నీ రాజు చంపేశాడు. రాజు వాళ్ళని చంపుతున్నందుకు సంతోషంగా లేడు. అతను చాలా బాధపడ్డాడు. ఆ యువరాణుల రహస్యనాట్యం గురించి ఇంకా అతనికి సమాధానం దొరకలేదు. ఆ రాజ్యంలో ఒక సైనికుడుండేవాడు. అతనికి దెబ్బ తగలడంతో సైన్యాన్ని వదలాల్సొచ్చింది. ఇప్పుడు అతనికి జీవితంలో చేయడానికి ఏమీ లేకపోయేసరికి అతను రాజుగారి నగరానికి వెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు. అతను నగరానికి వెళ్లే దారిలో ఒక పెద్ద ఆవిడకి సహాయం చేశాడు. ఆమె అతనికి ధన్యవాదాలు చెప్పి ఇలా అడిగింది. నువ్వెక్కడికి వెళుతున్నావు? నాకు తెలియదు. నేను రాజుగారి నగరానికి వెళదామని అనుకుంటున్నాను. ఓ, యువరాణుల కోసమా? కాదు. అయినా యువరాణులకు సంబంధించిన విషయం ఏమిటి? నీకు రాజుగారి చాటింపు గురించి తెలీదా? ఓ అదా, నేను దాని గురించి విన్నాను. కానీ నేను ఆ విషయం తెలుసుకోవడానికి వెళితే నేను నా ప్రాణం పోగొట్టుకుంటానేమో. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించిన చాలా మందిలాగా. పడుకోబోయే ముందు నీకు ఏదైతే వైన్ ఇస్తారో దాన్ని నువ్వు తాగకూడదు. పైగా పడుకున్నట్టు నటించాలి. ఇది చెప్తూ ఆ పెద్దావిడ అతనికి ఒక బటన్ ఇచ్చింది. నువ్వు ఇది మీద వేసుకుంటే నువ్వు ఎవరికీ కనిపించవు. ఇది నీకు ఆ 12 మంది యువరాణుల్ని వెంబడించడంలో సహాయం చేస్తుంది. ఆ సైనికుడు ఆ పెద్దావిడికి ధన్యవాదాలు చెప్పి రాజుగారి కోట వైపుకు బయలుదేరాడు. రాజు అతన్ని కూడా ఆహ్వానించాడు. మిగిలిన వారిలాగానే ఆ సైనికుడితో కూడా ప్రవర్తించాడు. తర్వాత రాత్రిపూట అతన్ని గదిలోకి పంపించారు, ఏదైతే యువరాణుల గది పక్కన ఉందో. కొంచెం సేపటి తర్వాత అందరికంటే పెద్ద యువరాణి ఆ సైనికుడి గదిలోకి వచ్చింది. నమస్కారం యువరాణి గారు. నమస్కారం. నేను మీకోసం వైన్ తీసుకొచ్చాను. నేనిది మా అందరి తరపున తీసుకొచ్చాను. మీరు దీన్ని స్వీకరించాలి. సైనికుడికి దాని గురించి తెలుసు. అతను వైన్ మొత్తం తాగేశాడు. కాని అది మింగలేదు. ఎందుకంటే అతను తన నాలుక కింద ఒక స్పాంజ్ పెట్టుకున్నాడు. యువరాణి తన గదిలో నుంచి వెళ్లగానే అతను స్పాంజ్ని బయటికి తీసి పడుకోబోతున్నట్టుగా నటించాడు. అతను పడుకోవడం చూసి యువరాణులందరూ చాలా సంతోషించారు.
వాళ్ళందరూ బయటికి వెళ్లడానికి అందంగా తయారయ్యారు. అందరూ తయారవగానే పెద్ద యువరాణి తన మంచాన్ని తట్టింది. వెంటనే ఒక రహస్య మార్గానికి దారి తెరుచుకుంది. 12 మంది యువరాణులు ఒకరి తర్వాత ఒకరు ఆ ద్వారం నుంచి కిందికి వెళ్లిపోయారు. సైనికుడిదంతా గమనిస్తూ ఉన్నాడు. అతను ఆ ముసుగుని వేసుకుని వాళ్ళని వెంబడించాడు. అతను అందరికంటే చిన్న యువరాణితో కలిసి కిందికి వెళ్ళాడు. సగం మెట్లు దిగిన తర్వాత చిన్న యువరాణికి భయం వేసింది. నాతో పాటు ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం చీకట్లో నడుస్తుంటే మనకి ఇలానే అనిపిస్తుంటుంది. వచ్చేయ్. ఆ సైనికుడు యువరాణి బట్టలని కొంచెం తొక్కాడు. తనకింకా భయం వేసింది. ఎవరో నా గౌన్ లాగారు. నాకు చాలా భయంగా ఉంది. నీ కాలు కోరికి గౌన్ పట్టుంటుంది. పైకి తీసుకొని మాతో వచ్చేయ్. ఆ సైనికుడు నవ్వుకొని ఆ యువరాణి వెనకాలే నడిచాడు. యువరాణులందరూ ఒక అందమైన తోటలోకి వెళ్లారు. అక్కడ చెట్ల ఆకులు కొమ్మలు అన్నీ వెండితోనే ఉన్నాయి. సైనికుడు వాటిలో ఒకటి లాగాడు సాక్ష్యం కోసం. అతనలా చేయగానే ఒక పెద్ద శబ్దం వచ్చింది. చిన్న యువరాణి మళ్లీ భయపడింది. నువ్వు ఆ శబ్దం విన్నావా? విన్నాను. అది సంతోషంతో పేల్చిన తుపాకీ శబ్దం. మనం ఇంకొక వ్యక్తి నుంచి విముక్తి పొందాం కదా. వాళ్లు ముందు నడుచుకుంటూ మరో తోటలోకి వెళ్లారు. అక్కడ ప్రతి చెట్టుకి బంగారాకులున్నాయి. ఆ సైనికుడు ఒక ఆకును కోశాడు. మళ్లీ ఏదో పగిలిన శబ్దం వచ్చింది. పెద్ద యువరాణి చిన్న యువరాణితో అదేం పట్టించుకోవద్దని చెప్పింది. ముందుకు సాగుతూ ఆ యువరాణులు మొత్తం వజ్రాలతో నిండిన ఒక తోటలోకి అడుగుపెట్టారు. సైనికుడు ఒక వజ్రాన్ని కోశాడు. ఈసారి కూడా చిన్న యువరాణికి ఏదో పగిలిన శబ్దం వినిపించింది. అందుకు భయపడింది. అక్కడ 12 మంది యువరాణులు 12 పడవల్లో తమ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కో యువరాణి ఒక్కో యువరాజు పడవలో కూర్చున్నారు. ఆ సైనికుడు చిన్న యువరాణిని ఎంచుకొని తన పడవలో ఎక్కాడు. యువరాణి, ఈరోజు పడవ చాలా భారంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను నా శక్తినంతా ఉపయోగించి దీన్ని నడపాలి. నాకు తెలీదు, కానీ నాకిక్కడ చాలా వెచ్చగా ఉంది. 12 పడవలు చెరువుకి మరోవైపుకు చేరుకున్నాయి. అక్కడ ఒక అందమైన అద్భుతమైన కోట ఉంది. 12 జంటలు కోటలోకి వెళ్లిపోయారు. వారి వెనక కనిపించకుండా ఆ సైనికుడు కూడా వాళ్ల కోటలోకి వెళ్లగానే మ్యూజిక్ మొదలైంది. 12 మంది యువరాణులు ఆ యువరాజులతో చాలా సంతోషంగా నాట్యం చేశారు. వాళ్ళు 3 గంటల వరకు నాట్యం చేస్తూనే ఉన్నారు. వాళ్ల చెప్పులకి కన్నాలు పడేంత వరకు. వారు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ 12 మంది యువరాజులు వారిని మళ్లీ చెరువుకి ఇటువైపుకి తీసుకొచ్చేశారు. ఈసారి సైనికుడు పెద్ద యువరాణి పడవలో కూర్చున్నాడు. వాళ్ళు వాళ్ల గదిలోకి అడుగుపెట్టడానికి ముందు సైనికుడు ముందుకు పరుగులు తీసి వచ్చి తన మంచం మీద పడుకొని పోయాడు. అప్పటికి ఆ యువరాణులు తమ గదిలోకి వచ్చి నిదానంగా, మనం క్షేమమే, మనం బట్టలు మార్చుకొని పడుకోటానికి వెళ్దాం పదండి. ఇదే విధంగా ప్రతి రాత్రి జరిగింది. సైనికుడు వారి వెనక వెళ్లేవాడు. అతనితో కొన్ని సాక్ష్యాలను తీసుకుని వాళ్లకంటే ముందు తన గదిలోకి వచ్చి పడుకునేవాడు. చివరి రోజున రాజుగారు ఆ సైనికుడిని పిలిపించినప్పుడు, మహారాజా, 12 మంది యువరాణులు తమ గదిలో రహస్య మార్గం ద్వారా కిందకి వెళుతున్నారు. మీ రాజ్యం కింద మరొక కోట కూడా ఉంది. వారికి మొత్తం జరిగిందంతా చెప్పాడు. రాజు యువరాణుల వైపు చూశాడు. యువరాణులు ఇదంతా ఒక పెద్ద పరదా చాటున నిలబడి వింటున్నారు. ఇది నిజమేనా? సాక్ష్యాలు ఇవ్వగోండి మహారాజా. అతను వారికి వెండి బంగారు ఆకులని ఇంకా అతను తీసిన వజ్రాలని చూపించాడు. యువరాణులు ఇప్పుడు నిజాన్ని ఒప్పుకున్నారు. వాళ్ళిదంతా ఎందుకు చేశారో రాజుకు తెలిపారు. రాజు నిజం తెలుసుకుని చాలా సంతోషించాడు. అతను ఆ సైనికుణ్ణి సత్కరించాడు. నువ్వు నా కుమార్తెల్లో ఏ కుమార్తెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నేనేమింకా పడుచుకురాని కాదు, కాబట్టి నేను మీ పెద్ద కుమార్తెని పెళ్లి చేసుకుంటాను. రాజు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చూడమని తన వాళ్ళని ఆదేశించాడు. పైగా ఆ కార్యక్రమం కూడా అదే రోజున జరిగింది. నా తదనంతరం నా అల్లుడికి పట్టాభిషేకం జరుగుతుంది. వాళ్ళందరూ సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తారు. వాళ్ళందరూ సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగించారు.